నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు అండి. నిన్న ఒక ఆవిడ నా దగ్గరికొచ్చి ఒక విషయం చెప్పారండి. ఏంటంటే, ఈ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి సదరన్ దాని ద్వారా అప్లై చేసుకుంటే ఇస్తారంట. గత ప్రభుత్వం 3000 ఎంతో ఇచ్చేవారంట. ఇప్పుడు 6000 ఇస్తున్నారండి. కాకపోతే ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా తేడాలు జరిగి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశారని చెప్పి అంటున్నారండి. అది నేను ఏకీభవించనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అనుకుందాం. అంతకుముందు 2014, 19 చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అంగవైకల్యం వాళ్ళకి ఇచ్చారు. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. మరి ఆ గవర్నమెంట్ తప్పు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14, 19లో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇప్పుడు 6000 పెంచడం వల్ల ఏం చేస్తారంటే మాట్లాడితే వాళ్ళకి అంగవైకల్యం ఉందా అని చెప్పి 2, 3 సార్లు చెకప్‌లు చేసి కొంచెం తేడాగా పర్లేదు ఈడున్నాడంటే అలాంటి వాళ్ళు తీసేసి ఇది చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయికి స్వయంగా మాటలు రావు. 21 ఇయర్స్ దాటి ఉన్నాడు. అతనికి ఇప్పటికి 3 సార్లు చేశారంటండి. చేసి వచ్చేదాన్ని వస్తుందా రాదా 6000 అనే భయంతో వీళ్ళు ఈ నెల వస్తుందా, ఎప్పుడు చెకప్ రమ్మంటారు, ఎప్పుడు వెరిఫికేషన్ రమ్మనమంటారు అని చెప్పి పాపం చాలా బాధపడింది. వాళ్ళ కర్మ అట్లా పుట్టడం అనేది పాపం భగవంతుడు నిజంగా ఒక విధంగా శాపమే. దయచేసి ఈ ప్రభుత్వానికి చాలామంది మొన్న రోడ్డు మీద ఎక్కి అంగవికలాంగులు నిరసన కూడా వ్యక్తం చేశారు ఒక 3 నెలల క్రితం. దయచేసి మీరు ఎవరితో అయినా చేయొచ్చు, కానీ అలాంటి వాళ్ళకి మాత్రం పొట్ట కొట్టకండి. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి దయచేసి వాళ్ళకి ఏంటంటే మీరు ఇచ్చే 6000 కొన్ని కోట్లతో సమానం ఉంది. గవర్నమెంట్ వారిని 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నానండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపం వాళ్ళకి ఎంతో కొంత ఇంతున్నా కూడా ఈ ఆఫీసర్లు కూడా వాళ్ళకి ఫేవర్గా చేసి, ఎందుకంటే 6000తో పాపం వాళ్ళు తినటం అదంతా కూడా దాని మీదేనండి. అది వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలండి గవర్నమెంట్ వారు. దయచేసి వాళ్ళకి చేయూతగా ధైర్యం ఇచ్చి గవర్నమెంట్ వారు వాళ్ళని మాత్రం కాపాడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మాట్లాడిన వాటిలో తప్పులు ఏమైనా ఉంటే నన్ను మన్నించండి. నేను ఎవరిని బురద జల్లాలనే ఉద్దేశంతో చెప్పట్లేదండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.